వస్తుంది కదా. ఇప్పుడు అలాగే ఉంటుందా? సూపర్ ఉంది, సూపర్ ఉంది. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు. యావరేజ్ అంటే ఎక్కువ లేదు తక్కువ లేదు, అవునా? సరిపోయేటట్టు. సరిపోతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. A few moments later. ఇదేం క్రంచ్, ఇదేం క్రంచ్. ఇది మజానే కదా. ఇప్పుడు యాక్టివేట్ అయింది అందరికి. ఫస్ట్ టైం కదా, కొంచెం ఎక్కువైంది. జరుగుంటే చచ్చిపోతుంటరా, నాకు ఏడుపు వస్తుందిరా. హలో అందరికి. సో ఈరోజు మన డే 2 వ్లాగ్. సో డే 2లో ఏం చేద్దాం అని అనుకున్నాం. సో ఈ 30 days నార్మల్ రొటీన్గానే కాకుండా ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ కూడా చేద్దాం అనుకుంటున్నా. లైక్ ప్రాంక్స్ కానీ, కుకింగ్ కానీ, లేకపోతే నేను బయట టెంపుల్స్కి వెళ్తే ఎక్కడికి వెళ్తున్నా ఏంది అని కూడా చూపిద్దాం అనుకుంటున్నా. సో ఈరోజు ఫస్ట్ పొద్దుగాలు లేవగానే నేను ఆలోచించింది ఏంటంటే ఏం చేద్దాం, అసలు డే 2 వ్లాగ్ కదా, ఏం చేద్దాం అనుకున్నా. అప్పుడే నాకు గుర్తొచ్చింది. యాక్చువల్గా మేము ఉంటున్న అపార్ట్మెంట్లో పైన సోనాలి అక్క అన్న ఉంటారనమాట. సో అన్నకి నేను ఇప్పుడు ప్రాంక్ చేయలేదు, సోనాలి అక్కకైతే ప్రాంక్ చేసిన. అది ఇంకా వీడియో పెట్టలే. నేను ఎంత ఎడిటింగ్ చేద్దామన్నా అవ్వట్లేదు అది. సో ఎడిటింగ్ చేసి ఖచ్చితంగా వీడియో పెడతా, అది కూడా చూడండి. సో ఇంకొకసారి ఎందుకు చేయకూడదు, ఈసారి అక్కకి అన్నకి ఇద్దరికి కలిపి ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. పెద్ద ప్లానింగే. సో ఏం చేద్దాం అని అనుకుంటే అప్పుడు నాకు గుర్తొచ్చింది జోలొచ్చి ప్రాంక్. అసలు నిన్ను ఫస్ట్ జోలొచ్చి పనగానే పాపం అక్కకి ఫుల్ ముందే ఏడుస్తుంది. ఇంకా ఇప్పుడు ఇట్లా చేస్తే ఎట్లా అనుకుంటాను. సరేలే ఏం కాదు, చేద్దాము. ఏడిస్తే కావాలంటే మళ్ళీ థమ్స్అప్ లేకపోతే మాజానో లేకపోతే ఈవినింగ్ బయటకి ఎక్కడికైనా తీసుకెళ్దామని అనుకుంటుండే. సో ఇప్పుడు అన్న ఇంకా వదిన కాలేజ్కి వెళ్ళారు. అక్కకు చిన్న వర్క్ ఉంటే కాలేజ్కి వెళ్ళి రిటర్న్ అవుతున్నా అని చెప్పారు. అప్పటి వరకు నేను ఏం చేస్తా అంటే ఒక పికిల్ నాకు ప్రమోషన్కి వచ్చింది. సో ఆ పికిల్ ప్రమోషన్ చేద్దాము అన్నట్టు చెప్తాను. సో ఎట్లుంటాయి రియాక్షన్స్ ఏంది అని ఖచ్చితంగా అంతా చూడండి. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా, అట్లనే భయం కూడా అవుతుంది నాకు ఏమవుతుందా అని. సో మీరు మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. సో ఒకసారి అక్కడికి కాల్ చేద్దాం ఇప్పుడు, ఇంకా వచ్చిందో రాలేదు అని. లాస్ట్ టైం ఇట్లా నెంబర్ కనబడితే మా ఫ్రెండ్కి ఎన్నిసార్లు కాల్ చేసి తెలుసా అందరూ. హలో అక్క, వచ్చినావా అక్క? నేను వస్తున్నా, మమ్మీ దగ్గరకు వస్తున్నా. ఎంత టైం పడుతుంది? ఒక హాఫ్ అన్ అవరా? సరే వెయిట్ చేస్తున్నా. ఓకే బాయ్ అక్క. అక్క వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట అక్కడ నుంచి. సో ఇప్పుడు అక్క రాగానే మనం ఏం చెయ్యాలి అంటే, వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు, ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడతా. ఫస్ట్ డైరెక్ట్ అక్కడికి వెళ్ళి ప్రమోషన్ ఉంది అక్క అని చెప్పేసి జస్ట్ నార్మల్గా వాళ్ళకి సింపుల్ వ్లాగ్లోనే కావాలి అన్నట్టు చెప్దాం అనుకుంటున్నా. సో పికిల్ ఇంక నేను ఇందాక ప్రియా పచ్చడి పికిల్ ఆర్డర్ చేసిన, బాగానే ఉంటుంది కదా అని. ఇంకా పికిల్ ప్రమోషన్ వచ్చింది, ప్రియా పచ్చడిదే అని చెప్పి ఇంకా స్టార్ట్ చేద్దాం. ఎంతకు తెగించారా? ఆల్ ది బెస్ట్ టు us. గైస్ ఒకసారి మా మమ్మీ ఇట్లాంటి దానికి ఎంత బాగా హెల్ప్ చేస్తుందో ఒకసారి చూడండి. ఏం చేయాలి మమ్మీ? చెప్పు ఏం చేయాలి చెప్పు. అవి ఎన్ని చూరా చేసేసి పచ్చడి మొత్తం కలిపేస్తాం మమ్మీ. అంటే ఇంత సాడిస్ట్ అయింది మమ్మీ. పాప మమ్మీ సోనాలక్క మంచిదిగా మమ్మీ. సోనాలక్క కోసం కాదు, అది ఎంత దూరం వరకు వెళ్తుంది అందరిది రియాక్షన్. ఐ థింక్ సోనాలక్క ఈ లాస్ట్ లో క్లిప్ పెడతా చూడు, ఆమె అంటే ఇంత చేస్తుంది చూసినావా? అందరిది రియాక్షన్ ఎట్లా ఉంది అదే చూడాలి, మంచిగా అనిపిస్తుంది అందుకే. దేవుడ్డ చాలా పాపం రా. అమ్మా జర్రుంటే చచ్చిపోతుంటరా.
పాపం గైస్, అంటే ఒకవేళ కారం వేసింది అనుకోండి, అప్పుడు ఇది ఇద్దామని అనుకుంటున్నా. ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడలేకపోతున్నా అంటే మా పైననే కాబట్టి లైక్ క్లియర్ కష్టాలు బాగా క్లియర్గా వినబడుతుంది. ఓకే వెయిట్ చేయండి. సో ఫస్ట్ నేను ఏం చెప్తా అంటే నీకు అక్క కర్రీ ఉందా అన్నట్టు చెప్తా అనమాట. నువ్వు లేదు అని అంటావు. తర్వాత నేనేమంటా సరే అక్క నాకు రీసెంట్గా ప్రమోషన్ వచ్చింది అని చెప్తా. సో అయిపోతుంది. ఇన్ కేస్ నీకు తిన్న తర్వాత మీకు నచ్చితే నచ్చింది అని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పొచ్చు. అది మన ఇష్టం. అవసరం లేదు. ఏంటి అంటే ఎవరు మీకు తెలిసిన వాళ్ళ అంటే మనకి ఎనీ టైం అంటే మనకి కర్రీ లేకున్నా ఏం లేకున్నా దీంతో మనం కలుపుకొని తినొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ వీళ్ళు మ్యాంగోనే కాదు చికెన్ పికిల్, మటన్ పికిల్, అన్ని టైప్ ఆఫ్ పికిల్స్ కూడా పెడతారు అని చెప్తారు. తర్వాత మీ ఇద్దరికి కలిపి నేను తినిపిస్తాను. ఓకే ఓకే స్టార్ట్. ఆగు, అన్న రావద్దా? అన్న కూడా ఈయన కూర్చుంటాడా? మీ ఇద్దరు కూర్చుంటే నేను ఇద్దరు తినిపిస్తా. జస్ట్ ఇప్పుడు నార్మల్ డైలీ బ్లాగ్ ఎట్లా చేస్తాం అక్క, సింపుల్ గా బ్లాగ్ ఎట్లా చేస్తాం, మాట్లాడతాము క్యాజువల్ గా అనమాట, అట్లా అనమాట. ఏందక్క మరి ఈరోజు ఏం చేస్తున్నావు కర్రీ? అబ్బా పద్దు వచ్చింది కదా ఈరోజు. పద్దునే స్పెషల్ చేయమని కదా. నాకేం రాదన్నా, నువ్వు చేసినది ఏది చేసినా బాగుంటుంది అబ్బా. నిజంగా నాకేం రాదు. కానీ ఒకటి, నాకైతే వంట రాదు. కానీ నా ఫ్రెండ్ రీసెంట్ గా ఒక పికిల్ పంపించింది, అది తిని జెన్యూన్ రివ్యూ కావాలని చెప్పింది. అంటే మీకు నచ్చిందా లేకపోతే దాని టేస్ట్ ఎట్లుంది ఏంది అని ఒకసారి మీరే రివ్యూ ఇవ్వండి, సరిపోతుంది. ఏం చేస్తాం, తప్పదుగా ఇస్తాం అన్న. ఖచ్చితంగా మంచి అంటే నీకు కరెక్ట్ అనిపించిన రివ్యూ ఇవ్వాలన్నా. సోల్ సిటీలో ఏదైనా కరెక్ట్ చెప్తాం, తెలుసుగా మన గురించి. సోల్ సిటీ కాబట్టి కరెక్ట్ మినిమం ఉంటుంది. మినిమం ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే మా అన్న వదినకి ఈ రోజు ఐఎమ్ కాలింగ్ హర్ వదిన ఫర్ ఫస్ట్ టైం. ఎప్పుడు లేదు అన్న అక్క అన్న అక్క. బాధగా ఉంది. సో ఫర్ ద ఫస్ట్ టైం మా వదినకి అన్నకి ఈ రోజు మా ఫ్రెండ్ చేసిన పికిల్ ని తినిపిస్తాను. అరే నిజం చెప్పరా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. తినిపించి రివ్యూ ఎట్లుందో మీ అందరికీ చూపిస్తా. ఓకేనా? సో మేమేమి లైక్ ప్రమోషన్ ఏం చేయట్లేం, ఎందుకంటే మేము వీడియో ఆన్ లోనే పెట్టాము ఫస్ట్ నుంచి. వాళ్ళ కంటిన్యూస్ రివ్యూ కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు కూడా మేము ఆఫ్ చేయట్లేదు. ఓకేనా? ఎలా ఉంటుందో పచ్చడి చూద్దామా. వచ్చేసిందా పచ్చడి? పికిల్ వెరీ నైస్. సో మ్యాంగో పికిల్ వీళ్ళ దగ్గర ఇదే కాకుండా మనకి చికెన్ పికిల్, మటన్ పికిల్, ప్రాన్స్ పికిల్, అన్ని పికిల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. నాన్ వెజ్ కూడా. వెరీ నైస్. సో ఒకసారి చూపిద్దాం. సీల్డ్ మంచి సీల్డ్ అండ్ మంచిగానే వచ్చింది ప్యాకింగ్ కూడా మనకి. సో ఇప్పుడు నేను ఇది ఫుడ్ లో కలుపుకొని తీసుకొచ్చి తినిపిస్తాం మా అన్నయ్య వాళ్ళకి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో ఇప్పుడు ఇది మనం ఓపెన్ చేసి మా అన్న వదినకి తినిపిస్తున్నాం. దీని టేస్ట్ ఎలా ఉంది అని. సో చూసారు కదా ఎంత టెంప్టింగ్ అనిపిస్తుందో. నాకు లిటరలీ వాటర్ వస్తున్నాయి నోట్లో నుంచి. ఇట్ ఫీల్స్ టూ యమ్మీ కదా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో చూసారు కదా, కలిపినప్పటి నుంచి నాకే ఫుల్ యమ్మీ 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 అనిపిస్తుంది. ఒకసారి తిన్నాడు వస్తుంది కదా. ఇప్పుడు అలాగే ఉంటుందా. సో ఫస్ట్ బైట్ మనం ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి తినిపించాలి. సో అది మా అన్నయ్య. థ్యాంక్ యూ. అండ్ సెకండ్ బైట్ మా వదిన. బాగుందా? సూపర్ ఉంది. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. ఇప్పటి నుంచి నాకు కొంచెం హెడ్ఏక్ తగ్గింది అన్నట్టు మీ అజ్ఞతోటి. ఎందుకంటే ఇందులో మనకు మటన్ పికిల్స్, చికెన్ పికిల్స్ అవైలబుల్ ఉన్నాయి కదా, అది రోజు అవి తినేస్తాను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా.
నువ్వు తిను, నేను తినొచ్చు. తినిపిస్తుంది ఒకటి. కాదు. నువ్వు తినవా? ఇదేం క్రంచీ ఉంది, ఇదేం క్రంచీ ఉంది. ఏం కదండి కంచి ఏంటి? సంథింగ్ యాడెడ్. ఏంటిది? ఏం లేదా, మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. బాగుంది నిజంగా. నిజంగా బాగుందా? నిజంగా బాగుంది. నువ్వు తిను కదా. నేను తింటా కానీ నిజంగా బాగుందా? సూపర్ ఉంది, చూసారా సార్ డబుల్ యాక్షన్. చాలా బాగుంది. చాలా బాగుంది. ఒకటి ఆర్డర్ పెట్టొచ్చుగా నాకు కూడా, వదినెట్లాగా తినిపించదు. స్పైసీ యావరేజ్, అంటే ఎక్కువ లేదు తక్కువ లేదు, అవునా? సరిపోయేటట్టు. ఎవరికైనా సరిపోతుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. కొంచెం మంది స్పైసీ వద్దంటారు, వాళ్ళకి కూడా కరెక్ట్ గా ఉంది. నిజంగా బాగుందా? ఏదో తేడాగా ఉందేంటి. పీస్ కూడా చాలా. చూడొచ్చు కదా మమ్మల్ని అడిగే బదులు. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఏంటో మండట్లేదా? ఏముంది మండుతుంది కానీ చెప్పలేకపోతున్నాం అంతే. మండుతున్నట్టుంది. వాటర్ కావాలా? కాదు మజా కాదు కారం అవుతుందా? కాదు. ఓల్డ్ సిటీ వాళ్ళు మినిమం తింటారు ఇది. మినిమం మనకేం లేదు భయ్, మినిమం ఉంటుంది అది, అసలు కారమే లేదు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఏం వండుతలేదా? ఏంది గాయస్ ఇది? ఎందుకు ఏం కలిపినావు? సంథింగ్ ఏదో కలిపింది. ఇది జోలో చిప్ ప్రాంక్ గాయస్ ఇది. అవునా? అవునా నిజమా? దీంట్లో జోలో చిప్ కలిపినా నేను తెలుసా? మాకైతే ఏం అంతలేదు. ఇంతవరకు పడతలేదా? నిజంగా మంటలేదు. నా పాకెట్లో పెట్టుకుంటేనే స్మెల్ ఎట్లా వస్తుంది చూసారా కారంగా? అసలు ఏం అంతలేదు, మామూలుగా ఉంది. ఇది ప్రాంక్ ఇప్పుడు. ప్రాంక్ ఇది. నేను పెద్ద ప్రాంక్ దానిలాగైనా. ఇప్పుడు అయ్యింది ఎవరు? నువ్వు. అయిందా, బాగైందా? అసలు ఏం పచ్చడి కాదా? నేను ప్రియా పచ్చడి తెచ్చుకొని ప్రాంక్ చేద్దాం ఇలా తోటి అని అనుకుంటే పెద్ద ప్రాంక్ నాకే. పచ్చడి తెచ్చి చేద్దాం. ప్రాంక్ అయ్యింది ఎవరు? తను, మనం కాదు కదా. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. అయితే నేను ఏం చేసిన అంటే పచ్చడి ఎక్కువ కలిపినట్టున్నా, దాంట్లో మీకు అర్థం కాలేనట్టుంది. ఏదైతే ఏముంది అదే జోలోసి పల్లెనే ఉంటుంది కదా. ఇట్స్ టూ బ్యాడ్ టూ రియల్లీ పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరెర్రి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అని ఒక సెకరా ఏ ఒక్క బుక్క అరే ఏముంది, ఇట్లా తినిపిస్తే కూర్చో. అరే కూర్చో కూర్చో. బాగానే ఉంది. రివ్యూ, జెన్యూన్ రివ్యూ ఎలా ఉంది? ఇది తిను. జెన్యూన్ రివ్యూ అది. బాగుంది, బాగుందా? మంచిగా ఉంది. ఇంట్లో పద్ద చేసింది ఇంట్లో. Guys, నేను ఇంతగా అదైతా అని నేను ఈవెన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగాలేదు. కారం ఉందా? సరే ఇంకేం కారం ఏం లేదు, అదే కదా. అరే జోలో చిప్ అని చెప్తున్నా, నాకైతే స్పైసీస్ పంపించి ఇలా నాన్ స్పైసీస్ పంపించినావా? ఇది చాలా తప్పు, చాలా అంటే చాలా తప్పు. ఏం లేదు, వేసేసాడు, బాగా వేసేసాడు. నీకు ఒకదానికి స్పైసీ ఉంటుంది. అదే అసలు నీకు స్పైసీ ఉందా అది చెప్పు. ఒకసారి మేము లాస్ట్ టైం చేసినాం, ఒకసారి ఫుల్ స్పైసీ ఉండే. కాకపోతే నేను ఇప్పుడు ఏం చేసిన అంటే మీకు పచ్చళ్ళలో కలిపినందుకు స్పైసీ అనిపించలేదేమో, చాక్లెట్ లో కానీ ఇట్లా నార్మల్ గా తింటే స్పైసీ అనిపించేదేమో. నువ్వు అప్పటిది ఇప్పుడు పెట్టినావు కదా, అందుకే స్పైసీ లేదు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఇందాక లేదన్నారు కదా, ఇప్పుడు నేను తీసుకొని వచ్చిన. ఎట్లుందో రియాక్షన్స్ చూడండి. అన్నంలో కలపడం కాదు, పచ్చళ్ళు కలిపింది, అందుకే అర్థం కాలేనట్టుంది. అందులో మిక్సింగ్ బ్యాడ్ గా నేనే అసలు తప్పు చేసిన, కారం కలిపి అంటే దాంట్లో కలిపేసి ఉత్తిగానే చేసేది ఉండే. బట్ ఇట్స్ నైస్, స్పైసీ. బట్ నాకైతే ఏమనిపిస్తుంది అవుతుందన్న కారం అన్నా, నిజంగా బాగుందన్నా, నిజం బాగుంది. మండుతున్నట్టుంది అంతే లైట్ గా. ఇది మజానే కదా ఇప్పుడు యాక్టివేట్ అయింది అన్నకు. ఫస్ట్ టైం కదా, కొంచెం ఎక్కువైంది. అంటే యాక్చువల్లీ అవన్నీ చూసి మనకు కానీ ఇక ఆమె సాటిస్ఫాక్షన్ ఉంది. మొత్తం తాగు, చెవుల తింటే ఏమొస్తలేదు.
ముక్కులోకి నుంచి వస్తుంది ముక్కులో నుంచి వస్తుంది అంతే. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఇప్పుడు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఇందాక ఎంత హ్యాపీ ఉందో నీకు నాకు ఎంత హ్యాపీ ఇందాక నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు. మీకు అవ్వలేదు అంటే ఐ గాట్ లైక్ అనుకున్నా బట్ నా ఓకే ఓకే సాటిస్ఫాక్షన్. నేను తీసుకున్న జోలో చిప్కి ఎక్కువైతుంది. నాకు ఏడుపు వస్తుందిరా. ఎవరికైనా రివెంజ్ తీసుకోవాలంటే ప్లీజ్ డూ ట్రై దిస్. ప్లీజ్ డూ ట్రై విత్ దిస్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎనీ రివెంజ్ విత్ ఎనీవన్. సార్ ఏంటి సార్ అది? అన్నా పల్లీలు తెస్తాగా కొంచెం. ఇందాక ఒక డైలాగ్ చెప్పిన ఏంటది గుర్తుందా? ఓల్సిటీ వల్ల భయ ఆయన కూడా తింటాం తీసుకురా అక్కడే ఉంది. తింటాం ఆయన దేపను తగ్గేదే లేదు. అస్సలు తగ్గేదేలే. ఇది ఇది సాటిస్ఫాక్షన్ లెవెల్. ఇందాక ఫుడ్లో కలిపినప్పుడు అవ్వలేదు కదా, సరేలే వీళ్ళకి అసలు అయితలేదా అవుతుందా లేకపోతే ఆ జోలో చిప్ అసలు బాగాలేదా ఏంది అని అనుకున్నా కానీ ఓకే అయ్యింది. సో ఇప్పుడు ప్లీజ్ డూ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా ఇట్లాంటి వ్లాగ్స్ కావాలి అనుకుంటే నా ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్.